హాయ్ సార్. ఇది వివో మొబైల్ లేదంటే ఐక్యూ Z7i మొబైల్. సో దీని బోర్డు మీద ఉండే నెంబర్ని బట్టి చెప్పగలుగుతున్నాను. ఓకే, మనకి ఒక మొబైల్ షాప్ అతను అయితే మనకి ఇలా ఇవ్వడం అనేది జరిగింది. సార్ చూడండి. సో వెనక డోరు అంటూ ఏమి ఇవ్వలేదు. సో మొబైల్ అయితే డెడ్ కండిషన్. మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనేది మనం ఏం కంప్లైంట్ అనేది కూడా నాకైతే తెలియదు. ఒకసారి చూద్దాం, మనం డీసీ రీడింగ్ చూద్దాం, 6 వోల్ట్ ఛార్జర్ రీడింగ్ చూద్దాం. సో ఎలా వచ్చిందో దాన్ని బట్టి మనం ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్దాం. 0.1 యాంప్ లో స్టక్ లో ఉంది. ఓకే, ఇది మన 6 వోల్ట్ ఛార్జర్ రీడింగ్. సార్ ఇప్పుడు నేను డీసీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. డీసీ కనెక్ట్ చేస్తే కిక్ 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 అనే సౌండ్ అయితే వస్తుంది. అంటే ఇది మన కొరాడ్ డీసీ కంటే కొంచెం ఇది అప్గ్రేడ్ కాబట్టి ఓకేనా, ఏదన్నా మనకి రివర్స్ లో పెట్టినా లేదంటే అది షార్ట్ లో ఉన్నా కూడా మనకి కిక్ కిక్ అనే సౌండ్ అయితే వస్తుంది. అంటే యాంపియర్ అనే దాన్ని తీసుకోకుండా. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ లో పెడుతున్నాను సార్. రివర్స్ లో అయితే పెడుతున్నాను. అక్కడ చూపించండి. రివర్స్ లో పెడితే డైరెక్ట్ యాంపియర్ అనేది 1 యాంపియర్ తీసుకుంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి. డైరెక్ట్ యాంపియర్ 1 యాంపియర్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ గా 1 యాంపియర్ అబోవ్ తీసుకుంటుంది కాబట్టి సో మనకి ప్రైమరీ లైన్స్ లో షార్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మనం చెక్ చేద్దాం అండి దీన్ని. బోర్డు అయితే బయటికి తీస్తున్నాను. సార్ కెమెరాస్ అన్నిటిని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇది మన బ్యాటరీ కనెక్టర్. ఒకసారి చూడండి సార్, స్కెమాటిక్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇది వివో Y35 అనే దాంట్లో ఓకేనా, మనకి ఓన్లీ బిట్ మ్యాప్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు సార్ దీనికి. సో ఆ బిట్ మ్యాప్ ఒక్కదాన్ని పట్టుకొని మనం రిపేర్ అయితే చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో మనం బ్యాటరీ పెట్టిన వెంటనే మనకి ఫుల్ షార్ట్ అనేది చూపిస్తుంది. సో 1 యాంపియర్ అనేది ఆటోమేటిక్ గా తీసేసుకుంది. అంటే డైరెక్ట్ రీడింగ్ అంటారు దాన్ని. అంటే మనం ఆన్ చేయక ముందే డైరెక్ట్ గా రీడింగ్ అనేది 1 యాంపియర్ అబోవ్ తీసేసుకుంటుంది. ఓకే, మనం అంతసేపు పెట్టకూడదు కాబట్టి నేను పక్కన కేబుల్ అనే దాన్ని రిమూవ్ అయితే చేశాను. అయితే షార్ట్ అయితే ఉంది. ఒక షార్ట్ ఎక్కడ ఉందనేది చూద్దాం. సార్ ఫస్ట్ ప్రైమరీ లైన్స్ లో చెక్ చేసుకుందాం. సో వి బ్యాక్, వి బస్, విపిహెచ్, ఈ ప్రైమరీ లైన్స్ చెక్ చేద్దాం. సో మనకి ఎక్కడైనా ఫస్ట్ మనం బిట్ మ్యాప్ లో ఇక్కడ మనకి నేమ్స్ అనేది కనపడట్లేదు. ఎందుకంటే దీనికి ఒకసారి చూడండి, జూమ్ చేయొచ్చు. దీంట్లో Y35 చైనా అనే దాంట్లో బిట్ మ్యాప్ తప్ప, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ బిట్ మ్యాప్ తప్ప ఇంకేమీ లేదు సార్ దానికి అక్కడ. సో ఇప్పుడు అందుకని మనకు బిట్ మ్యాప్ తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి బిట్ మ్యాప్ లో మాత్రం మనం చూసుకోవాలి. నేను వేరే దాంతో కూడా ఎతికానండి. సో ఈ మోడల్ ఈ బిట్ మ్యాప్ తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. సో నేను బిట్ మ్యాప్ ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి వి బ్యాక్ సార్. ఇది వి బ్యాక్ అంటే బ్యాటరీ కనెక్టర్. ఇది ఒక కనెక్టర్ ఉంది. ఇది డిస్ప్లే కనెక్టర్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఇది మన బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనకు పేర్లు ఏమి లేవు కాబట్టి సో నేను నార్మల్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సో ఇది ఇక్కడ పేర్లు కూడా ఇవ్వలేదు. దీంట్లో ప్లస్ ఏది మైనస్ ఏందనేది కూడా మనకు తెలియదు. సో ఇక్కడ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒకసారి ఈ బ్యాటరీ కనెక్టర్ మీద ఫస్ట్ దీని మీద నేను టచ్ చేశాను. టచ్ చేస్తే చూడండి, ఇక్కడ మన ఫ్యూల్ ఇక్కడ ఒక షంట్ రిజిస్టర్ అనే ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ. సో ఆ షంట్ రిజిస్టర్ అనే దానికి వెళ్తుంది కాబట్టి సో ఇది నేను నెగిటివ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 2 పాయింట్లు ఇదిగోండి, ఇది వివో కాబట్టి సో దీంట్లో థర్మల్ లైన్ అనేది ఉండదు, ఓన్లీ ఐడి లైన్ మాత్రమే ఉంటది. సో అందుకని వాడు ఈ మూడికి ఎన్సీ అని ఇచ్చాడు. ఇది ఒక్కటి థర్మల్ ఎన్సీ మన ఐడి లైన్ మాత్రమే ఉంటది. సో ఈ పక్కన ఏది ఈ రెండిట్లో ఏది గ్రౌండ్ అనేది నాకైతే ఇక్కడ చూపించట్లేదు. రెండిట్లకి పాయింట్స్ ఉన్నాయనే చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి దీన్ని టచ్ చేస్తే ఐసీలకు అయితే వెళ్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక కనెక్టర్కి అయితే వెళ్తుంది. సో ఇంకా ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఈడొక రిజిస్టర్ అయితే వెళ్తుంది. సో నో ప్రాబ్లం. ఇటు సైడ్ టచ్ చేద్దాం సార్. ఇటు సైడ్ టచ్ చేస్తే ఇది ఎక్కడికి వెళ్ళింది సార్? ఐసీలోకి అయితే వెళ్ళింది, పవర్ ఐసీకి వెళ్ళింది, తర్వాత వచ్చేసి చార్జర్ ఐసీకి వెళ్ళింది, తర్వాత వచ్చేసి 2G ఐసీకి వెళ్ళింది, సో 4G ఐసీకి వెళ్ళింది, ఇంకా ఇంకా చాలా ఇంకా కొన్ని ఐసీలకి అయితే వెళ్ళడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు సార్, ఇది దీంట్లో ఎంటీకే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ దీంట్లో ఎంటీకే పవర్ ఐసీ ఉంది సార్. ఇక్కడ ఎంటీకే పవర్ ఐసీ ఉంది సార్. ఎంటీకే మోడల్లో వి బ్యాటే మన 2G ఐసీకి కానీ 4G ఐసీకి కానీ ఇన్పుట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వి బ్యాట్ అనేది 2G ఐసీకి 4G ఐసీకి ఇన్పుట్ అయింది కాబట్టి సో నేను
ఇది పాజిటివ్ లైన్, ఇది వచ్చేసి నెగిటివ్ లైన్, ఇది వచ్చేసి ఐడి లైన్. ఈ 3 లైన్స్ వచ్చేసి ఎన్సి. సో ఇప్పుడు మనకు ప్రాపర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన పాజిటివ్ లైన్, ఇది వచ్చేసి నెగిటివ్ లైన్. దీంట్లో మనకు జీరోస్ రావాలి, దీంట్లో వచ్చేసి వాల్యూ అనేది రావాలి, జిఆర్ అనేది రావాలి. సో ఇప్పుడు ఈ వీబ్యాక్ లైన్ లో మనకు వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. డయోడ్ మోడ్ లో పెట్టుకున్నాం. డయోడ్ మోడ్ అంటేనే మనకు రెడ్ రోప్ గ్రౌండ్ కి ఇవ్వాలి, బ్లాక్ రోప్ వచ్చేసి చెక్ చేయాలి. సో చూడండి, రెడ్ రోప్ వచ్చేసి గ్రౌండ్ కి ఇచ్చాను, బ్లాక్ రోప్ వచ్చేసి చెక్ చేస్తున్నాను. సరే ఇదే కదా సార్, ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది వచ్చేసి పాజిటివ్ లైన్, అంతే కదా. మనం చూసాం ముందుగా, ఇది వచ్చేసి గ్రౌండ్ వస్తుంది, చూడండి గ్రౌండ్ వస్తుంది. పాజిటివ్ లైన్ వచ్చేసి 0.009 వస్తుంది, అంటే లీకేజ్ సార్. దీన్నే ఆఫ్ షాట్ అని కూడా అంటారు. 0.009 వస్తుంది అంటే మన పాజిటివ్ లైన్, వీబ్యాక్ లైన్ అనేది లీకేజ్ అనేది అవుతుంది. సో ఆఫ్ షాట్ అని కూడా అంటారు దాన్ని. ఓకేనా. చూడండి, ఇది వచ్చి గ్రౌండ్ వస్తుంది, కానీ పాజిటివ్ లైన్ మాత్రం మనకి షార్ట్ వస్తుంది. సో దీంట్లో మనకి చూడడం మనకి వీబ్యాక్ లైన్ లో షార్ట్ ఉంది కాబట్టి, సో ఆ షార్ట్ లో మనం ఆ మిగతా లైన్స్ లో 0.009 వస్తుంది కాబట్టి, యాక్చువల్ గా షార్ట్ కిల్లర్ అనే దాన్ని అప్లై చేయకూడదు, కానీ నేను అప్లై చేసి చూపిస్తాను. ఒకవేళ షార్ట్ కానీ దొరికింది అని అంటే మన ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా సార్. ఒకసారి రోషన్ వేసి ఆ లైన్ ఎక్కడికెక్కడ వెళ్తుందో చూద్దాం సార్. ఒకసారి బిట్ మ్యాప్ లో చూద్దాం. చూడండి, ఇదిగోండి ఈ లైనే కదా సార్ పాజిటివ్ లైన్. ఈ లైన్ ఇదిగోండి ఈ ఐసీలోకి వెళ్ళింది, ఈ ఐసీలోకి వెళ్ళింది, తర్వాత 2G ఐసీలోకి వెళ్ళింది, తర్వాత చూడండి ఇదిగోండి ఈ ఐసీలోకి కూడా వెళ్ళింది. సో ఇదిగోండి ఇక్కడికే వెళ్ళింది, తర్వాత ఈ ఐసీలోకి కూడా వెళ్ళింది, తర్వాత ఇక్కడ కూడా వెళ్ళింది. సో ఇప్పుడు మనం షీల్డ్స్ అన్ని ఓపెన్ చేసి, ఆల్రెడీ షీల్డ్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయండి. ఎందుకంటే ఇది చూడండి, ఒకసారి గమనించి చూడండి, ఇది మొత్తం ఆల్రెడీ వేరే వాళ్ళు అయితే వేరే అదర్ మొబైల్ షాప్ కి అయితే ఇది వెళ్ళి రావడం అనేది జరిగిందండి. చూడండి, షీల్డ్ మొత్తం ఓపెన్ చేసి దీని మీద వర్క్ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి, నేను టోటల్ బోర్డు మొత్తం నేను చూపిస్తున్నాను. చూడండి, దీని మోడల్ ఇదిగోండి PD2230AM అనేది కానీ మీరు కానీ టైప్ చేస్తే దీని యొక్క మోడల్ అనేది మనకు కనపడుతుంది. ఆల్రెడీ షీల్డ్స్ అంతా ఓపెన్ చేసి చూడండి, బోర్డు మొత్తం నేను చూపిస్తున్నాను. చూడండి, షీల్డ్ మొత్తాన్ని ఓపెన్ చేసి వాళ్ళు అదర్ మొబైల్ షాప్స్ వాళ్ళైతే, ఇది ఆల్రెడీ మనకు మొబైల్ షాప్ నుంచే కదండి మనకు వచ్చింది, వాళ్ళైతే దీన్ని రిపేర్ అయితే చేస్తున్నారు. ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి. సో ఇటువైపు కూడా వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారండి. సో సిపియు పైన మాత్రం ఓపెన్ అయితే చేయలేదు. సో మిగతా అంతా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు షీల్డ్ కట్ చేస్తున్నారు కాబట్టి సో మనకి వర్క్ అయితే ఈజీ అయిపోద్ది. సార్ దీని మీద ఆ లైన్ ఎక్కడికెక్కడికి అంతా వెళ్తుందో, ఓకే, ఒక సిపియు సైడ్ తప్ప మిగతా అన్ని సైడ్లు చూడండి సార్. ఇక్కడ బిట్ మ్యాప్ లో చూడండి, ఇదిగోండి ఈ సిమ్ ట్రే కింద, తర్వాత వచ్చేసి ఇటువైపు అంతా ఓపెన్ లోనే ఉంది కాబట్టి నేను ఇదంతా రోషన్ అయితే వేస్తున్నాను. ఈ ఎక్కడికెక్కడికైతే ఈ లైన్ అయితే వెళ్తుందో అక్కడంతా రోషన్ అయితే వేసేస్తున్నాను. కట్ చేసి రోషన్ వేసేటప్పుడు జస్ట్ ఒక వీడియో చాలు. చూడండి, నేను ఆ లైన్ ఎక్కడికంతా వెళ్తుందో అక్కడ మాత్రమే నేను రోషన్ ని అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను సార్. ఇక్కడ ఆ లైన్ వెళ్తుందో, వీబ్యాక్ లైన్ అనేది పాజిటివ్ లైన్ అనేది ఎక్కడికంతా వెళ్తుందో అక్కడంతా నేను రోషన్ వేసాను. చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఎక్కడన్నా మనకి ఈ షార్ట్ అనేది ఉంటే నేను ఇప్పుడు షార్ట్ కిల్లర్ ని అప్లై చేస్తాను సార్. ఇది షార్ట్ కిల్లర్. ఓకే, షార్ట్ కిల్లర్ ని నేను అప్లై చేస్తున్నాను. సో ఇది పాజిటివ్ లైన్ కదా సార్. కిల్లర్ ని అప్లై చేశాను. సో నాకు ప్రాబ్లం అయితే కనపడలేదు, ఎందుకంటే 0.009 కాబట్టి. ఎందుకంటే అది ఆఫ్ షాట్ కదా సార్, ఫుల్ షాట్ అయితేనే మనం షార్ట్ కిల్లర్ అప్లై చేయాలి. నేను ఏం చేశాను, రోషన్ వేసి మన DC పవర్ సప్లైని పెట్టిన వెంటనే చూడండి ఐసీ అనేది కరుగుతుంది. సో ఈ ఐసీలో మనకు ప్రాబ్లం ఉన్నట్టు మనం అనుకోవాలి. సో ఇప్పుడు నేను ఐసీని తీసేసి చూస్తాను సార్, మనకి పాజిటివ్ లైన్ మీద వాల్యూ అనేది కరెక్ట్ గా రావాలి, 0.009 వస్తుంది. సో అది అనేది పోవాలి, లీకేజ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని నేను రిమూవ్ అయితే చేస్తున్నాను సార్ ఐసీని. సార్ ఈ ఐసీని అయితే తీసేసాను సార్. ఈ ఐసీలో నాకు ప్రాబ్లం అయితే, నాకు షార్ట్ అయితే అంటే లీకేజ్ అవుతున్నట్టుగా నాకు చూపించింది. సో ఆఫ్ షాట్ అవుతున్నట్టుగా చూపించింది. సో దీన్ని తీసేసాం కదా, ఇప్పుడు చెక్ చేద్దాం సార్. ఒకవేళ ఈ ఐసీలో కనుక ప్రాబ్లం కానీ ఉంటే, ఇప్పుడు మనం తీసేసాం కాబట్టి ఆ ప్రాబ్లం అనేది వెళ్ళిపోవాలి.
ఐసీని అయితే తీసేసాను. చూడండి, ఇది MT6308 MP అనేది. సో ఇది మనకి ఆ రోసిన్ వేస్తే కరిగింది కదా సార్ ఇది. సో ఈ ఐసీని అయితే నేను తీసి పక్కన పెట్టాను. చూడండి, పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ మనకి 0.009 వచ్చింది కదా సార్. సో ఆ 0.009 అనేది బ్యాక్ లైన్ మీద వచ్చింది మనకి. సో అది వచ్చిందో రాలేదో, అసలు పోయిందో ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇందాక 0.009 వచ్చింది కదా సార్. ఇప్పుడు 0.417 అంటే 400 GR అనేది మనకు వచ్చింది. అంటే ఈ లైన్ మనకి ఇప్పుడు ఓకే అయింది. ఆ ఐసీ అనేది ఏమైందంటే మనకి షార్ట్ అయింది. సో దాన్ని ఆఫ్ షార్ట్ అంటారు. ఫుల్ షార్ట్ మనకి 0.000 వస్తే మనం షార్ట్ కిల్లర్ అప్లై చేస్తే మనకి అది ఎప్పుడు కనపడలేదు. సో షార్ట్ కిల్లర్ అప్లై చేసినా కూడా మనకి అది కనపడలేదు. సో అప్పుడు నేనేం చేశాను, సో 1 ఆంపియర్ తీసుకుంటుంది కదా, డీసీ కనెక్ట్ చేశాను. ఆ ఐసీ అనేది అలా కరిగింది. సో ఐసీని తీసేసాను. సో మనకు ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. ఓకే, క్లియర్ అయింది. ఇక్కడ రీడింగ్ అనేది క్లియర్ అయింది. సో మొబైల్ ఆన్ అవుతుందో లేదనేది చూద్దాం ఒకసారి. సరే, బోర్డుని నేను మన బోర్డులో ఫిక్స్ చేస్తున్నాను. బ్యాటరీ పెట్టి ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో బ్యాటరీతో అయితే మనకు మొబైల్ అనేది ఆన్ అవ్వలేదు. సో ఒకసారి డీసీతో ఆన్ చేద్దాం. ఇందాక మనకు డీసీలో 1 ఆంపియర్ అనేది ఆటోమేటిక్ గా తీసేసుకుంది సార్. అది 1 ఆంపియర్ ఆటోమేటిక్ తీసుకుంది. సో మనకి నార్మల్ రీడింగ్ అనేది ఉంది. సో ప్రాపర్ గా ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. సో మొబైల్ అయితే ఆన్ చేసి చూద్దాం సార్. ఇది చూడండి సార్, రీడింగ్ చూడండి ఒకసారి. అక్కడ రీడింగ్ చూడండి. చూడండి, మొబైల్ కూడా ప్రాపర్ గా మొబైల్ కూడా ఆన్ అయింది సార్. ఇది చూడండి, వివో 5G మొబైల్ కూడా ఆన్ అయింది. సో ప్రాపర్ గా ఆన్ అవుతుంది లేదు చూద్దాం. సో ఇప్పుడు మనం తీసిన ఆ ఐసీ అనేది సమ్ ఛార్జింగ్ ఐసీ అయి ఉండొచ్చు, లేదంటే సంథింగ్. అంటే ఇక్కడ సార్ అది పవర్ ఐసీ, అది బక్ కన్వర్టర్ అయి ఉండొచ్చు, లేదంటే పవర్ ఐసీ అయి ఉండొచ్చు, అంటే పవర్ ని రిలీజ్ చేసే చార్జర్ ఐసీ అయి ఉండొచ్చు సార్. ఇక్కడ మనకు మొబైల్ అనేది ఆన్ అయింది చూడండి సార్ ఒకసారి. మొబైల్ అనేది ప్రాపర్ గా ఆన్ అయిపోయింది సార్. ఇది నేను లైటింగ్ కూడా పెంచి చూపిస్తున్నాను. సో మొబైల్ అనేది ఆన్ అయింది. ప్రాపర్ గా వర్క్ అనేది జరుగుతుంది సార్. మనకు మొబైల్ అయితే ఆన్ అయింది కానీ, సో ఇప్పుడు ఆ ఐసీ ప్లేస్ లో ఇంకొక ఐసీ మనం చేంజ్ చేయాలి కదా సార్. సో ఇప్పుడు మనం ఏంటంటే చూడండి, ఈ ఐసీని MT6308 అనేటువంటి ఐసీ ప్లేస్ లో నేను ఇంకొక ఐసీని రీబాల్ చేసి పెట్టుకోవడం అనేది జరిగిందండి. సో నేను ఈ ఐసీని అయితే రీప్లేస్ అయితే చేసేస్తాను ఇక్కడ. ఈ ఐసీకి బదులు ఇంకొక ఐసీని అయితే మనం చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమ్, ఓ, సరే, ఐసీ ఎందుకు చేంజ్ చేయాలంటే మనం ఇందాక చూపించిన విధంగా బ్యాటరీతో మన మొబైల్ అయితే ఆన్ అవ్వలేదు. డీసీతో మాత్రం మన మొబైల్ అనేది ఆన్ అయింది. ఓకేనా, బ్యాటరీతో కూడా ఆన్ అవ్వాలంటే అది ఛార్జింగ్ ఎక్కాలి. సో ఇది ఛార్జింగ్ ఐసీ అయి ఉండొచ్చు, లేదంటే పవర్ ఐసీ అయి ఉండొచ్చు. ఓకేనా, బక్ కన్వర్టర్ అయి ఉండొచ్చు. సో నేను ఐసీని అయితే మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఐసీని అయితే రీప్లేస్ అయితే చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. అయిపోయింది ఐసీ. ఇది షార్ట్ కాబట్టి సో ఐసీని నేను తీసేస్తున్నాను సార్. ఇది ఆఫ్ షార్ట్ అంటారు సార్ దాన్ని. సో ఇది షార్ట్ అయింది కాబట్టి సో నేను దీన్ని తీసేస్తున్నాను. సో దాని ప్లేస్ లో వేరే ఐసీ చేంజ్ చేయడం అయితే జరిగింది. సో సేమ్ ఐసీ చేంజ్ చేశానండి. MT6308 MP. MT6308 MP. కానీ ఐసీని అయితే రీప్లేస్ అయితే చేశాను. సో ఒక మంచి క్లాత్ ఒకటి తీసుకొని ఇందాక మనం రోసిన్ అంతా వేసాం కదా, ఆ రోసిన్ ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అయిపోద్దండి.
సో నేను మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే మనకి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఐసీపీఈసీ వేయడం అనేది అది ఎవరైనా చేస్తారు. సో ఒక 10 రోజులుగా నా దగ్గరకు వస్తే ఐసీపీఈసీ వేయడం అనేది ప్రాపర్‌గా ఒక సీపీయూ నుంచి ఒక 10 రోజులు గాని వస్తే సీపీయూ నుంచి డబుల్ డెక్కర్ వరకు అన్నీ చెప్తాను సార్. అన్నీ ప్రాపర్‌గా రీచార్జ్ చేపిస్తాను. సో ప్రాబ్లమ్ అయితే అది కాదు. మీరు బోర్డ్‌ని కూడా నేను చూపించాను సార్. ఆల్రెడీ దీని మీద షీల్డ్ అన్ని తీసేసి వర్క్ అంతా చేసున్నారు. ఓకేనా సార్? షీల్డ్ అంతా తీసేసి వర్క్ చేసున్నారు. అయినా కూడా వాళ్ళకి మొబైల్ అనేది రెడీ అవ్వలేదు. కానీ ఇక్కడ చూడండి మనం ఏమన్నా చేసాం సార్. ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్ళాం, ముందుకెళ్ళాం. సో, మొబైల్ అనేది ప్రాపర్‌గా ఆన్ అయింది. సో, నేను చెప్పేదేంటంటే సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సబ్జెక్ట్ అనేది ఉండాలి. కొత్త మొబైల్స్ వస్తుంటాయి. ఆ కొత్త వచ్చే మొబైల్స్ అన్నిట్లికి మనం సబ్జెక్ట్‌ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్‌గ్రేడ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇది 5జీ మొబైల్ సార్ ఇది. 5జీ మొబైల్ గదా! సో, మనం రిపేర్ చేయడం అనేది జరిగింది. సో, మీరు పిన్ టు పిన్ పెట్టడం అనేది కూడా జరిగింది. మీరు చూసారు. ఓకేనా? సబ్జెక్ట్‌తో కూడినటువంటి నాలెడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సార్ అది. సో, మనకొచ్చిన ప్రతి స్టూడెంట్‌కి మనం చెప్పడం అనేది జరుగుతది. పిన్ టు పిన్ నోట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతది. ఓకేనా? మీ చేత మీరు తెచ్చిన మొబైల్స్ అనేది చేపిచ్చడం అనేది జరుగుతది. ఓకేనా సార్? సో, ఇలాగా మొబైల్స్ అనేది మన దగ్గర లైవ్ ట్రబుల్ షూట్ అనేది ఉంటుంది సార్ ఇది. సో, థాంక్ యూ సార్.